చంద్రగిరి నియోజకవర్గాన్ని చంద్రబాబు గారి చేతిలో పెట్టబోతున్నారు. తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేంత వరకు నిరంతరం కష్టపడుతున్న మా ఫ్యామిలీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 4,000 కోట్లతో రెడీగా ఉన్నారు. ప్రతి ఓటర్కి 10,000 ఇవ్వబోతున్నారని చెప్పి ఎవ్రీ మంత్ ఆయనకు ఆదాయం వచ్చి 50 నుంచి 70 కోట్లు. అది రాష్ట్రంలో ఉండే వైసీపీ నాయకులకు కూడా తెలుసు. ఎప్పుడు కుల సమీకరణాల విషయంలో టీడీపీ సరైన వ్యూహంతో ముందుకు వెళ్ళట్లేదు అనిపిస్తుందా? సాక్షి పేపర్ పెట్టుకొని ఎక్కడో ఒక ఎస్సీ సోదరు గలాట జరిగితే నాని మనుషులు అని చెప్పి నాకు సంబంధం ఉండదు. మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కాకుండా వారసులతో పోటీ పడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎవరు వచ్చినా నాకు ప్రత్యర్థి. కుటుంబ పాలన అనేది వాళ్ళ వైసీపీలో వాళ్ళే మాట్లాడుతున్నారు. చాలా మంది పిల్లలు హైదరాబాద్ వచ్చి క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు టీడీడీలో చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఏజెన్సీ ద్వారా ఎవ్రీ ఇయర్ కానీ పెంచేవారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం టీడీపీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అధినేత చంద్రబాబు సొంత గ్రామం ఉంది. అధినేత చంద్రబాబు చంద్రగిరి నుంచి ఎప్పుడైతే కుప్పంకి వెళ్ళిపోయారో అప్పటి నుంచి నెమ్మదిగా టీడీపీ ఇక్కడ తన ప్రభావాన్ని కోల్పోతూ వస్తుంది. 2014, 2019 ఈ రెండు ఎలక్షన్లలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి విజయ పరంపర సాగించారు. అలాగే వైసీపీలో కూడా కీలకమైన నేతగా కొనసాగుతున్నారు. ఇప్పుడు 2024లో వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు రంగంలోకి దిగిపోతున్నారు. సో 2019లో టీడీపీ తరఫున టికెట్ దక్కించుకున్న పులవర్తి నాని తన ప్రభావాన్ని చూపించలేకపోయారు. మరోసారి పులవర్తి నానికే టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. నానియే టీడీపీ తరఫున బరిలో దిగబోతున్నారు. సో ఇప్పుడు టీడీపీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు నేనే ఎమ్మెల్యేలో నాతో పాటు ఉన్నారు పులవర్తి నాని గారు. నమస్తే అండి. ఈసారి మళ్ళీ చంద్రగిరి నియోజకవర్గాన్ని చంద్రబాబు గారి చేతిలో పెట్టబోతున్నారా? 100% 20 సంవత్సరాల కళ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడి కళ. నా పేరు నమ్మకంతో సెకండ్ టైం మళ్ళా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చిన ఆయన ఒక నమ్మకాన్ని ఒమ్ముకూర్చకుండా ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గాన్ని ఆ రోజు పాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి పాలన ఏ విధంగా ఉందో ఆ కోట పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేంత వరకు నిరంతరం కష్టపడుతున్న మా ఫ్యామిలీ ఆయన నమ్మకాన్ని మేము తెలుస్తున్నాం. ఇప్పుడు 2019లో లేని అడ్వాంటేజెస్ ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీల పరంగా పక్కన పెట్టేసేయండి. అప్పుడు కూడా పర్సంటేజ్లో చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇండివిజువల్గా పులవర్తి నానికి ఏం అడ్వాంటేజెస్ అవ్వబోతున్నాయి అనుకుంటున్నారు? అంటే ఆ రోజులో నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎలక్షన్ ముందు 3 నెలల ముందు ప్రకటించిన వెంటనే రావటం జరిగింది. వచ్చినాక నేను ప్రతి ఒక్క అంటే నా సొంత మండలం చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల్లో నా సొంత ఊరున్నా కూడా చుట్టుపక్కల చిన్నగుట్టిగల్లో ఎర్రవారిపాలెం ఉండొచ్చు, ఇట్లా ఆర్సిపల్లి రూరల్ వచ్చు, వీటిలో నాకు పరిచయాలు తక్కువ అనమాట. వాటిని అందరినీ అనుసంధానం చేసుకునే సార్ టైం అయింది. దీంట్లో బాగా ముఖ్యంగా ఈరోజు మేము పడుతున్న ప్రాబ్లం దొంగ ఓట్లు. ఆ రోజే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2017 నుంచి 2019 లోపల సుమారు 15 నుంచి 18,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించారు. అది మేజర్ పర్సంటేజ్ ఎత్తుకుంటే అది మాకు మేజర్. అంటే ఒక 15,000 ఓట్లు పోల్ చేయించున్నా కూడా 30,000 ఓట్లు డబుల్ అవుతుంది. నేను 40,000తో ఓడిపోయా. అంటే 10,000 ఓట్లే డిఫరెన్స్ నాకు అక్కడ. అప్పుడు ఎలక్షన్ అప్పుడు నేను గెలిచినా ప్రత్యర్థి గెలిచినా 2,000, 3,000తో గెలవగలుగుతారనుకున్నా. దాంతోనే ఆయన కూడా మీరు చూస్తుంటారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆ రోజు ఈ రోజున్న ఈవో ధర్మారెడ్డి పెట్టి ధర్మారెడ్డి ద్వారా లాస్ట్ అంటే May 17 చంద్రగిరి నియోజకవర్గంలో ఇక్కడ ఆర్సీపురం మండలంలో 5 విలేజ్లు రీపోలింగ్ తెచ్చాడు. ఇక్కడ అంటే ఏ విధంగా భయపడి తెచ్చుంటాడు చూడండి. దీని జరిగిన దానివల్ల ఇది జరిగింది. ఈరోజు అనుకూల పరిస్థితులు అంటే నేను నిరంతరం ఓడిపోయినా నిరంతరం ఈ 2019 నుంచి కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండా. కార్యకర్తలకు కూడా నా పైన ఒక నమ్మకం వచ్చింది. అదేవిధంగా భాస్కర్ రెడ్డి 2 సార్లు గెలిచినాక ఫస్ట్ టైం గెలిచినప్పుడు ప్రజలకు ఏం చెప్పేవాడంటే నేను ఎమ్మెల్యే అయినా గవర్నమెంట్ లేదు, నేనేం చేయలేకపోతున్నా. ఇప్పుడు నేను గెలిచా, గవర్నమెంట్ వస్తే మీకు ఏమైనా చేస్తా అన్నాడు. గెలిచాడు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కుడి భుజం, వాళ్ళ ఫ్యామిలీకి ఎడం భుజంగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఎక్కడ కానీ ప్రజలకు అందుబాటు చేయాల. ఇక్కడ అవినీతి అనేది పుష్కలంగా చేస్తున్నాడు. ఎర్రచందనం ఇక్కడ తిరుపతికి పక్కన ఈ చంద్రగిరి నియోజకవర్గం ఉంది. ఇక్కడ తిరుపతి నియోజకవర్గానికి సంబంధించిన గ్రావెల్ కానీ ఇసుక కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలి ఈ చంద్రగిరి నియోజకవర్గం. దీనికి సంబంధించి ఒక మాఫియా వాళ్ళ కుటుంబమే చేస్తుంది. అదేవిధంగా ఈ తిరుపతిలో ఆనుకున్నటువంటి రూరల్ మండలంలో మఠం ల్యాండ్స్ ఎక్కువ.
ఆ మట్టం ల్యాండ్స్ కూడా ఆక్యుపై చేసుకునేది భాస్కర్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ మేజర్గా యువతకి ఆ రోజు నేను ఉద్యోగాలు ఇస్తాను. ఇంతవరకు ఒక్క యువత ఉద్యోగం వెళ్ళా, ఒక పారిశ్రామిక రంగాలు. కానీ ఇండియాలో ఎవరు చేయనటువంటి ఒక పారిశ్రామిక రంగం, ఒక ఇండస్ట్రీ తెచ్చాడు చంద్రగిరికి. దానికైతే మీ ద్వారా ఒక చెప్పదలుచుకుంది. ఏదంటే ఆ ఇండస్ట్రీ గంజా ఇండస్ట్రీ. ఇంతవరకు దేశంలో ఎక్కడ తేలా చంద్రగిరి నియోజకవర్గానికి గంజా ఇండస్ట్రీ తెచ్చిన ఘనత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిసింది. కాబట్టి అది ఏం చేసిన ఇది ఈ అనుకూల పరిస్థితుల వల్ల నాకు నమ్మకం ఉంది. గత 4-5 నెలల నుంచి మీరు చెప్తూ ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 4,000 కోట్లతో రెడీగా ఉన్నారు, ప్రతి ఓటర్కి 10,000 ఇవ్వబోతున్నారని చెప్పి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో ఇదే ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు చంద్రగిరి నియోజకవర్గానికంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు అని ప్రధానంగా అదే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తారు? చంద్రగిరి నియోజకవర్గంలో 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ రేషన్ కార్డులు ఉండొచ్చు, పెన్షన్లు ఉండొచ్చు, అందరికీ బడుగు బలహీన వాళ్ళకి ఇచ్చాము. ఈరోజు మీరు చెప్పిన విధంగా 4,000 కోట్లు కాదండి, సుమారు 5,000 కోట్లు సంపాదించారు. ఎవ్రీ మంత్ ఆయనకు ఆదాయం వచ్చి 50 నుంచి 70 కోట్లు. అది రాష్ట్రంలో ఉండే వైసీపీ నాయకులకు కూడా తెలుసు. అంటే ఎవ్రీ మంత్ నేను చెప్పింది వచ్చి ఆ మాట 6 months బ్యాక్. ఇప్పుడు 6 months తర్వాత పెరిగింది. అందువల్ల సుమారు 5,000 కోట్లు ఉండొచ్చు. 5,000 కోట్లు పెట్టుకొని ఈరోజు ఆయన మాటకు వస్తే సభల్లో ఏమంటా అంటే నా సంపాదనలో 30% లేదా 70% నేను ప్రజలు దానం చేస్తున్నా అంటాడు. నువ్వు ఎక్కడ దానం చేసావు? నీ ఆస్తి ఏమి ఇచ్చావు? వాచ్ ఇచ్చావు. ఫస్ట్ స్వీట్ ప్యాకెట్ ఇస్తాడు. స్వీట్ ప్యాకెట్ హోల్సేల్గా కొంటే 50 రూపాయలు 70 రూపాయలు. వాచ్ హోల్సేల్గా అజంతా వాళ్ళు దర్శనాలు చేయించావు, వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు నీకు వాచ్లు. నిన్న ప్రెస్టేజ్ కుక్కర్లు అన్నావు, ప్రెస్టేజ్ బ్రాండ్గా పేరేసి నువ్వు బయట నుంచి తెచ్చావు. కుక్కర్ కాస్ట్ 600, 700. నువ్వు ఇచ్చేది ఎంత, నువ్వు చేసేది ఎంత? అంటే ₹1 సంపాదనలో ఆయన 10 పైసలు ఇస్తున్నాడు. ఆ 10 పైసలు కూడా ప్రజల సొత్తు. ఇప్పుడే మీరు చూడండి, ఇప్పుడు వెళ్ళింది గ్రావెల్ టిప్పరు. ఆ టిప్పర్ టిప్పర్ కాస్ట్ 20,000. 20,000 ఒక రోజుకి ఒక టిప్పర్ 20,000 అంటే ఒక టిప్పరు ఒక రోజుకి 5 టిప్పులు తిరుగుతుంది. ఈ విధంగా 10 నుంచి 15 టిప్పులు తిరుగుతుంది. అంటే ఒక రోజు ఇక్కడ ఆర్సీపురంలో గ్రావెల్లోనే 2 నుంచి 3 లక్షలు. 4 హెక్టార్లు లీజ్ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో బినాముల పేరుతో తీసుకొని 15 హెక్టార్లు కొట్టారు. దాన్ని మైన్స్కి రిపోర్ట్ ఇచ్చాం, అధికారులకు ఇచ్చి ఎవరు యంత్రాంగం పట్టించుకోవట్లేదు. అదేవిధంగా ఓటుకి 10,000. ఓటుకి 10,000 అంటే నేను ప్రజలకు చెప్పేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మాకు అవినీతి నేర్పిలేదు. ప్రజల కష్టాలు తెలుసుకోమన్నాడు, ప్రజల కష్టాలు తీర్చమన్నాడు. మేము ఆ విధంగా వెళ్తున్నాం. ఈ వ్యక్తులు ప్రజల కష్టాలు మాకు అవసరం లేదు, మేము అవినీతి సంపాదించి తృణమో మీకు వేస్తాం, పన్ను మేము ఇస్తాం, మాకు ఓటు ఏంటంటే దానికి నేను చెప్తున్నా. ఓటుకి రేపు 5,000 నుంచి 10,000 ఇస్తాడు, మీరు తీసుకోండి అమ్మా మన డబ్బు. నాతో పాటు 2019లో నామినేషన్ ఇచ్చినప్పుడు ఆయన ఆస్తి విలువ ఎంత, నా ఆస్తి విలువ ఎంత, నాకంటే ఆయన తక్కువలో ఉన్నాడు. వైసీపీ నాయకులు ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం అంతా అప్పుల పాలు చేస్తారు, ఇది సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు అందరూ చెప్పుకునేది. కాకపోతే అప్పులు చేసి వెళ్ళిపోయిన తర్వాత 1 సంవత్సరం టైం ఇచ్చారు మాకు, ఈలోపు కోవిడ్ వచ్చేసింది. కానీ మాకు మొత్తంగా మిగిలింది అభివృద్ధి చేయడానికి ఒక 2 ఏళ్ల సమయమే. ఆ 2 ఏళ్ల సమయాన్ని ఎంత ఉపయోగించుకోవాలో అన్నీ ఉపయోగించుకున్నామని చెప్తూ ఉన్నారు. అంటే కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళే కాదు ఎవరు కానీ ఉపయోగం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇంట్లో కూర్చొని ఇక్కడ కోవిడ్కి సంబంధించినటువంటి ప్రజలకి ఏ విధంగా అందుబాటులో రావాలి, ఏ విధంగా మెడిసిన్స్ తేవాలి, ఏ విధంగా తేవాలి జూమ్ కాల్లో మాట్లాడి ప్రజలకు అందుబాటులో తెచ్చేట్లు చేశాడు. మీ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని కోవిడ్లో ఎక్కడ ఏం చేశాడు, ఎక్కడెక్కడ ఆస్తులు ఎవరెవరిది ఉందని రాసుకొని దాన్ని చిట్టా చేసుకొని 9 నెలల తర్వాత ఆ చిట్టాని మీ ద్వారా మంత్రుల ద్వారా ఆయనకు బినాములకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ఆక్యుపై చేసేది జరిగింది. ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి కోవిడ్ టైంలో ఆయన ఇచ్చానంటా ఉన్నాడు. ఎవరికి ఇచ్చాడు? ఇక్కడ ఉన్నటువంటి తుడాకు సంబంధించిన బిల్డర్ దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఆ డబ్బులు కోవిడ్కి ఇచ్చానన్నాడు. అంటే 100 రూపాయలు వసూలు చేసి 10 రూపాయలు ఇచ్చాడు. ఇక్కడ రోడ్డు కాంట్రాక్ట్ చేయన్నారు, KNR కాంట్రాక్ట్స్ అనేసి హైవే జరిగింది. వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశాడు కోవిడ్ కానీ. అధికారుల దగ్గర కోవిడ్ కానీ వసూలు చేశాడు. మీరు ఇంతవరకు మీరు ఎక్కడైనా చూడండి, అధికారులు ఎక్కడ కానీ ఎమ్మెల్యేకి మంత్రి నెల మామూలు ఇచ్చే చూసారా? చంద్రగిరి నియోజకవర్గంలో రిజిస్టర్ ఆఫీసులు ఉండొచ్చు, MROలు ఉండొచ్చు, పోలీస్ అధికారుల నుంచి నెల మామూలు ఇస్తారు. మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే సబ్ రిజిస్టర్లు చంద్రగిరి నియోజకవర్గంలో 6 ఉన్నాయండి. 6 సబ్ రిజిస్టర్లు నెల మామూలు 50 లక్షల రూపాయలు ఇవ్వాలి ఎమ్మెల్యేకి. అంటే ఎమ్మెల్యేకి వాళ్ళు 6 నెలలకి 50 లక్షలు ఇవ్వాలంటే ప్రజల దగ్గర రిజిస్ట్రేషన్ ఎంత డబ్బులు వసూలు చేయాలి? అది లేదని చెప్పండి, కాణిపాకంలో ప్రమాణం చేయమని. ఎప్పుడు కుల సమీకరణాల విషయంలో కొంత టీడీపీ కొంత మిస్గైడ్ అయ్యిందా అనే సిచ్యువేషన్స్ 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, కొన్ని ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం అలాగే రెడ్డి సామాజిక వర్గం సమానంగా
బలాబలాలు అన్ని రకాలుగా బలంగా ఉన్న ప్రాంతాన్ని. సో ఇక్కడ ఏమన్నా టీడీపీ సరైన వ్యూహంతో ముందుకు వెళ్ళట్లేదు అనిపిస్తుందా? కానీ 2019 నేను వచ్చిన తర్వాత భాస్కర్ రెడ్డి ఏం చేసేవాడంటే ఏ రోజుకి ఆ రోజు కులాన్ని రెచ్చగొట్టేవాడు. ఎక్కడో చిన్న సాక్షి పేపర్ పెట్టుకొని ఎక్కడో ఒక ఎస్సీ సోదరు గలాట జరిగితే నాని మనుషులు అని చెప్పి నాకు సంబంధం ఉండదు. ఎక్కడో బీసీ సోదరు అంటే నాని మనుషులు అనేవాడు. అది మనకు సంబంధం ఉండదు ఆ విలేజ్లో పాలిటిక్స్. ఈ విధంగా చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టాడు. అంటే రెడ్డి సోదరులకి కమ్మ సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గం ఇట్లా రెచ్చగొట్టాడు. ఆ టైంలో ఒక చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఇష్యూలు జరిగింది. దాన్ని ఆయన ఎక్కువ ఫోకస్ చేసుకోగలిగినాడు. ఆ చేసుకున్న దానివల్ల రాష్ట్రంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చూడాలని దాన్ని ఒకటి, ప్లస్ మీకు చెప్పాను కదా ఇప్పుడు సుమారు 15,000 దొంగ ఓట్లు దీనివల్ల జరిగింది. వీటన్నిటిని లేకుండా ఈరోజు నేను దెబ్బలు తినేదానికి కూడా వెళ్తున్నా. నా భార్య రెడ్డి, నా కోడలు రెడ్డి, నాకు మా భార్య తరఫున బంధువులు ఉన్నారు, నా కోడల తరఫున బంధువులు ఉన్నారు. అది మీకు ఎప్పుడు డిసడ్వాంటేజ్ అవుతుందా అని అనిపిస్తుంది? దాంట్లో ఉంటుంది. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనుకున్నప్పుడు రెడ్డి కమ్మాన్ని చూడకుండా ఫ్యాన్ అనేది చూశారు. కులం చూడాల ఆ రోజు ఫ్యాన్ చూశారు. ఈ రోజు వచ్చి ఫ్యాన్ కాదు కావాల్సింది, మనకి అభివృద్ధి కావాలి, మనకు విలువ ఇచ్చే నాయకుడు కావాలి, మనం బిల్డింగ్లు కట్టా అంటే వసూలు చేయకుండా ఉండే నాయకుడు కావాలి. మనం రెడ్డి సోదరుడుగా ఉండి కూడా మన దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నాడు, ఆ నాయకుడు మనకు అవసరం లేదు. మనము ల్యాండ్స్ ఉంటే ల్యాండ్స్ పక్కన డీకేటీలు ఉంటే దాన్ని ఆక్యుపై చేసుకునే నాయకుడు మనకు అవసరం లేదు, ఆ రెడ్డి నాయకుడు మనకు అక్కర్లేదు. మన విలేజ్లో ఉండే ఇసుక ఎత్తా ఉంటే దాన్ని అడ్డం పెట్టినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనకు అక్కర్లేదు. మనకు ఆనుకోండి బీసీ సోదరుడు ఆనుకోండి నేలలో ఎత్తుకుంటా ఉంటే ఎమ్మెల్యే తమ్ముడు అడ్డం పడతా అంటే అటువంటి నాయకుడు వద్దని నినాదంతో జనాలు అందరూ అనుకుంటున్నారు. దానివల్ల నాకు అనుకూలంగా ఉంది. కులాలు ఈసారి లేదు. చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి, రౌడీజం ఉండకూడదు, నిరంతరం అందుబాటులో ఉండాలనే ఒక వ్యక్తినే చూస్తున్నారు వాళ్ళు. అభివృద్ధి 1-2 పనులు చెప్పగలుగుతున్నారు కానీ నాయకులు మొదలు పెట్టగానే నవరత్నాల కోసమే మాట్లాడుతున్నారు. నవరత్నాల వల్ల అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. నవరత్నాల వల్ల ఒక కుటుంబానికి 1000 రూపాయల ఆదాయం వస్తూ ఉంటే ఆ కుటుంబం దగ్గర ధరల వల్ల, నిత్యావసరాల ధరలు పెరిగిన ధర వల్ల, పెట్రోల్ ధరలు పెరిగిన దానివల్ల, డీజిల్ ధరలు పెరిగిన దానివల్ల. కానీ నానిగారు నిజంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీరు చెప్తున్నది ఏదైతే ధరలు పెరిగినాయి, అక్కడ 100 రూపాయలు వస్తుంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ కారణంగా వెళ్ళిపోతుంది, ఇదంతా ప్రజలు నిజంగా అర్థం చేసుకునే సిచ్యువేషన్స్ నియోజకవర్గాల్లో, మండలాల్లో, గ్రామాల్లో ఉంటాయని 100% అండి. ఏది ఉన్నా లేకపోయినా ఫస్ట్ గ్యాస్ పైన చూస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఉండేప్పుడు గ్యాస్ ధర ఎంత, ఆయన ఉండేటప్పుడు సబ్సిడీ ఇచ్చేవారు. ఈరోజు గ్యాస్ ధర పెరిగింది, సబ్సిడీ ఇట్లా. సెంట్రల్కు వీళ్ళు ఏమంటారు, మేము పెంచలేదు సెంట్రల్ గవర్నమెంట్ అని. స్టేట్ గవర్నమెంట్ తరఫున చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీ ఇచ్చేవాడు 1000 మంత్. ఈరోజు ఇవ్వట్లా. కరెంటు బిల్లు ఆ రోజు ఎంత ఉంది, ఈరోజు కరెంటు బిల్లు. ఈ రెండే ప్రతి కుటుంబానికి మినిమం 1000 నుంచి 2000 రూపీస్ పోతుంది. జస్ట్ ఈ గ్యాసు, కరెంటు. మళ్ళీ నిత్యావసర ధరలు ఉప్పు నుంచి పప్పు వరకు ఎత్తుకోండి. ఆ రోజు చికెన్ రేట్ ఎంత, ఈరోజు చికెన్ రేట్ ఎంత. అంటే రైతులకు సంబంధించినట్టు మొత్తం వీళ్ళు టోటల్ క్లోజ్ చేసేదాని వల్ల ధరలు పెరుగుతూ ఉంది. రైతుకు సంబంధించిన రంగాన్ని వృద్ధికి తెస్తే ఈ ధరలు రాదు. గతంలో మీరు ఒకసారి చూస్తుంటారు, 2019లో చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కార్యక్రమం ఇచ్చి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు లబ్ధి చేశారు. సైలెంట్గా ఉండి వాళ్ళు వేయాలని ఒకసారి జగన్మోహన్ రెడ్డి చేశారు. ఈ రోజు కూడా అంతే, కేసులకు భయపడి ఉన్నారండి. 2019 లెక్కల ప్రకారం చూసుకుంటే అప్పుడు జనసేనకి 2 నుంచి అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 2-3% ఓటింగ్. ఆ 2-3% ఓటింగ్తో పాటు చంద్రగిరి లాంటి నియోజకవర్గాలకి ఒకవేళ తిరుపతిలో కానీ జనసేనకు సీటు ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఒక నెరేషన్ నడుస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా చంద్రగిరి నియోజకవర్గం మీద కూడా 100% ఉంటుంది. సో అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది ఆబ్వియస్గా. 100% పవన్ కళ్యాణ్ గారు నిలిస్తే కానీ గ్రౌండ్లో నిజంగా అంతే సాఫీగా ఓట్ ట్రాన్స్ఫర్ జరిగే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయా జనసేన టీడీపీ? జనసేన కార్యకర్తలు 100% వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా చెప్పుకుని నడిచే పద్ధతిలో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ జరిగే వరకు కూడా రాయలసీమ జిల్లాల్లో నాయకులు ఎవ్వరూ యాక్టివ్ అవ్వలేదు. గత 6 నెలలు, సంవత్సరంగానే చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిమాలో అంతకుముందు మాత్రమే యాక్టివేట్ అయ్యారు. సో మొత్తం లీడర్లు ఎవ్వరూ గ్రౌండ్లోకి వెళ్ళడం మానేశారు. అది ఇప్పుడు నష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. అన్ని చోట్ల లేదండి, కొన్ని నియోజకవర్గాలు. రాయలసీమ అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా కొన్ని నియోజకవర్గాలు. ఇప్పుడు మేము 2019 నుంచి మాది ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ చెక్ చేయండి. ఓడిపోయిన వారం నుంచి నేను కంటిన్యూ అందుబాటులో ఉన్నాను. కోవిడ్ టైంలో కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉన్నా, నా వల్ల ఏం చేశాను. సో రాయలసీమలో వారసులు వచ్చారు, అన్ని నియోజకవర్గాల్లో వారసులు కనిపిస్తున్నారు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కాకుండా వారసులతో పోటీ పడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏమన్నా ఎక్కడన్నా అది అడ్వాంటేజ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే కుటుంబ నాకు అడ్వాంటేజ్
వారసుడు వచ్చినా ఆయన వచ్చినా నాకంతా ఒకటే అండి. ఎవరు వచ్చినా నాకు ప్రత్యర్థి. ఒకటి కుటుంబ పాలన అనేది వాళ్ళ వైసీపీలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఒకే ఇంటికి ఇన్ని పదవుల, ఒకే ఇంటికి భాస్కర్ రెడ్డి గారికి 4,000 కోట్లప్పుడు 4 పదవులు ఉంది. అంటే 4 పదవులు 4,000 కోట్లు. ఎమ్మెల్యే, తుడా చైర్మన్, విప్, టీడీడీ బోర్డు మెంబరు, 4 పదవులు మంచి పదవులు అన్నమాట. 4 పదవులు పెట్టుకొని 4,000 కోట్లు సంపాదించారు. ఆ టైంలోనే ఆయన కుటుంబంలో వాళ్ళ అబ్బాయి ఎంపీపీ, వాళ్ళ అబ్బాయికి అప్పుడే రాష్ట్ర వైసీపీ యోజన కూడా ఉంది. అంటే వాళ్ళ చిన్న కొడుకు కూడా ఏదో ఒక పదవి ఉంది. అంటే ఒక కుటుంబానికి ఎన్ని పదవులు అనేది వైసీపీ నాయకుల్లో ఉంది, ప్రజల్లో ఉంది. నాకు ప్రత్యర్థిగా భాస్కర్ రెడ్డి ఉన్నా ఒకటే, వాళ్ళ కుటుంబం ఎవరున్నా ఒకటే. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువ ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఏ నాయకులున్న ఆరోపణలు వస్తూ ఉంటాయి. కానీ నిజంగా గత 5 ఏళ్లలో జరిగిన అవినీతిపై టీడీపీ వైసీపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత ఫెయిల్ అయిందేమో అని అనిపిస్తుంది. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే పైన రెడ్ శాండ్ల అవినీతి ఉంది. నేను చెప్తూనే ఉంటా. ఇసుక గ్రావుల అవినీతి ఉంది, మఠం ల్యాండ్స్ అవినీతి ఉంది. తుడా ఆయన కల్పవృక్షం. తుడా చైర్మన్ తీసుకుని తుడాలో సంబంధించిన లేఅవుట్లు వేసి ఆ లేఅవుట్ల డబ్బుని ఆయన చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాలకు పంచి 6 మండలాలు కూడా బ్యాంకులు వేసుకుని వాటి ద్వారా ఆయన కార్యకర్తలకు ఇస్తూ ఆయన కంపెనీ పేరుతోనే వర్కులు చేయాలి. ఆయన కంపెనీ పేరుతో GST 18% తీసుకుంటున్నాడు, ప్లస్ 2% ఎక్సెస్ తీసుకొని దాని ద్వారా లబ్ధి పొందుతున్నాడు. ఆయనకి మీరు ఎక్కడైనా చూడండి, తుడాలో మాకుండే ఇన్ఫర్మేషన్ 9 మంది PROలు ఉన్నారు. 9 మంది PROలు దేనికి తుడాలు ఇంతవరకు ఎప్పుడు లేదు. 9 మంది ఈయన పని చేస్తున్నారు. తుడాకు సంబంధించి 7-8 వెహికల్స్ ఉన్నాయి. 7-8 వెహికల్స్ ఈయనకి పనిచేస్తున్నాయి. డీజిల్ బిల్లు, ఫ్లైట్ బిల్స్ నేను మొత్తం రైట్ ఇన్ఫర్మేషన్ కట్టా, ఇంతవరకు ఇలా. ఇప్పుడు తుడాకి ఇచ్చినటువంటి రోడ్లకు తుడాకి బెంచ్లకు ఇచ్చాడు. తుడా బెంచ్ కాస్ట్ వచ్చి 2,700 ఒక బెంచ్ కాస్ట్ యాక్చువల్గా. దాన్ని 7,500 7,800 లెక్కన బెంచ్ కాస్ట్ టెండర్స్ తీసుకొని సుమారు మొత్తం పెట్టి ఇచ్చాడు. ఆ డబ్బు కానీ ఆ కలవట్లు కట్టుంటే కూడా కనీసం ఒక 2-3 కలవట్లు కంప్లీట్ అయి ఉంటుంది. ఆయనకి జనాల అవసరం లేదు, ఆయనకు పబ్లిసిటీ కావాలి. బెంచ్ పైన డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా నిధులతో అంతే. అది ఆయనకు ఆ పిచ్చి తప్పించి వీరు జనాలకు అవసరం. లోకేష్ సభల తర్వాత మీ కార్యకర్తల్లో జోష్ కనిపిస్తుందా, డిఫరెన్స్ కనిపిస్తుందా? చాలా యూత్ లో చాలా బాగుంది. నాకు చంద్రగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు పాదయాత్ర తర్వాత వచ్చిన జోష్ యూత్ లో ఎక్కడ లేదు. నాకు అంతా బాగుంది. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. సో సాధారణంగా మనం చూస్తున్నాం కూడా ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో కావచ్చు, మిగతా జిల్లాల్లో చదువుకున్న బీటెక్ ఇంజనీరింగ్ చదువుకున్న చాలామంది పిల్లలు హైదరాబాద్ వచ్చి క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. లేదండి, యూత్ గురించి మా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలను పెట్టాడు. భవిష్యత్తు గ్యారెంటీలో మేనిఫెస్టోలో చూస్తుంటారు, అది 100% పెట్టారు. ప్లస్ ప్రతి మీటింగ్లో కూడా యూత్, నిన్న కూడా పీలేరు మీటింగ్ జరిగింది. పీలేరు మీటింగ్లో కూడా యూత్ గురించి చెప్పడం జరిగింది. నిన్న పీలేరు మీటింగ్ సభలో వచ్చిన యూత్ ఆ విధంగా వచ్చారండి. అంటే జనాల్లో యూత్లో ఏ విధంగా ప్రపంచం అనేది నిన్న కూడా మేము చూసాం. క్యాబ్ డ్రైవర్లుగా కొందరు పనిచేస్తున్నారు, కొందరు డెలివరీ బాయ్లుగా పనిచేస్తున్నారు, కొందరు వచ్చి ఈ టీడీలో సంబంధించిన కాంట్రాక్టర్లో 10,000కి 12,000కి పనిచేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు టీడీడీలో చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అంటే ఒక ఏజెన్సీ ద్వారా ఎవ్రీ ఇయర్ కానీ పెంచేవాళ్ళు. ఈయన ఏం చేశాడు, దాన్ని ఒక కార్పొరేషన్ చేశాడు. కార్పొరేషన్ చేసి దాన్ని ఎక్కడ కానీ డబ్బులే ఏమి రేట్ ఫిక్స్ చేశారో అదే రేటు. అంటే 10,000 రూపాయల వ్యక్తి కంటే ఆ 10,000 రూపాయలు పెంచలేదు ఇప్పుడు 4.5 సంవత్సరాలు. సో రాణి గారు, ఇది చెప్పండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తే ఇక్కడ నాయకులు అక్కడ ఆ ఉద్యోగస్తులని అప్రోచ్ అవడం, చాలా పెద్ద పెద్ద కథనాలు వచ్చాయి. సో లోకల్ నాయకుడిగా అసలు ఏం జరిగింది, మీ దృష్టికి వచ్చిన విషయాలు ఏంటి? నిజంగానే రిలయన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోకల్ నాయకులు దందాలు చేయడం జరిగిందా? రిలయన్స్ వాళ్ళు సుమారు ఒక హబ్బు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారిపై ముఖేష్ గారితో మాట్లాడితే, వాళ్ళ MD గారితో ఆయన ఒప్పుకొని ఇక్కడ ఒక పెద్ద హబ్ చేయాలనుకున్నారు. అది కానీ జరుగుంటే మనకి చైనాలో ఒక బిజాంగ్ దగ్గర ఇక్కడ ఒక చోట ఏదో సమ్ ప్లేస్లో ఒక మినీ విలేజ్ ఎట్లుంటుందో ఆ విధంగా ఇక్కడ రెడీ అయి ఉంటుంది. అది కంపల్సరీ సక్సెస్ అయి ఉంటుంది. సుమారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 10,000 మందికి ఉద్యోగాలు వచ్చుంటాయి. ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం పోయినాక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, వైసీపీ మంత్రులు ఉండొచ్చు, అక్కడికి సంబంధించినట్టు అధికారులు పెంచి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మాకు ఇంత ఇస్తేనే ఇండస్ట్రీ అని చెప్పిన దానివల్ల వాళ్ళు అట్టే రిటర్న్ వెళ్ళిపోయారు. రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే 100% రిలయన్స్ వ్యవస్థ ఆ సంస్థకు సంబంధించిన ఈ తెస్తాడు.
దీంతో పాటు లోకేష్ బాబు గారు ఏదైతే ఫౌండేషన్ వేసిన కంపెనీలు రిటర్న్ పోయిందో వాటిని కూడా తెచ్చే బాధ్యత ఆయనే చూసుకుంటా అన్నాడు. నేనైతే మొన్న తానా సభలకు అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ వివిధ రంగాలకు సంబంధించి తానాలో ఐటీ రంగం సంబంధించిన ప్రతినిధులందరితో కూడా మాట్లాడితే చంద్రగిరి నియోజకవర్గంలో నాకు ఐటీ రంగానికి సంబంధించి సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఒక హబ్బు కావాలంటే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. నేను మళ్ళీ మీ ద్వారా చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి యూత్కి కూడా చెప్తున్నా, మీరు బెంగళూరులోనో చెన్నైలో పోయి 40,000 50,000 పనిచేస్తున్నారు. అవసరంలో రేపు వస్తే వచ్చిన సంవత్సరం లోపల చంద్రగిరి మండలంలో ఎక్కడో ఒక చోట నేను ఐటీ హబ్బు పెడతా. ఐటీ హబ్బు ద్వారా ప్రత్యక్షంగానే పరోక్షంగానే ప్రతి యూత్కి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా పాకాల మండలంలో మహిళా సోదరులకి అక్కడ ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ అనుకుండా అది తెచ్చిపెట్టగలుగుతా. చిన్నగొట్టికల్ ఎర్రావరపాలకు సంబంధించి అక్కడ కూడా రైతులకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ అక్కడ వాటర్ సంబంధించి చేయగలుగుతా. ఇక్కడ రూరల్కి సంబంధించి ఇక్కడ చాలా వరకు అంటే ఇక్కడ మిడిల్ క్లాసు బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఇల్లు లేదండి. ఆ హౌసెస్ అంతా వాళ్ళకు ఉండే వాళ్ళు టిక్కో ఇండ్ల ద్వారా కూడా ఇస్తాం. ఎక్కడ అవినీతి లేకుండా తీసుకొని పోతాను. నాన్నగారు, మీరు అధికారంలోకి వస్తే నెక్స్ట్ 5 ఏళ్ళు ఏం చేయబోతున్నారు? మీ ప్రయారిటీస్ ఏంటని నియోజకవర్గ ప్రజలు అడిగితే ఏం చెప్తారు? ఫస్ట్ నా ప్రయారిటీ ఇల్లు లేని వ్యక్తులకి ఇండ్లు టిట్కో ఇండ్ల ద్వారా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో డీకేట్లు ఇండ్లు కట్టుకొని వాళ్ళకి అక్కడ స్థానికంగా ఉన్నట్టు ఎంఆర్ఓలు ఉండొచ్చు, విఆర్ఓలు వచ్చు, ఆ ఇంటికి సంబంధించినటువంటి పత్రం ఇవ్వరు, దాన్ని తీసిచ్చి వాళ్ళకి అందుబాటులో తేవతాం. రెండోది మేజర్గా యూత్కి ఇక్కడ ఉద్యోగాలు లేదు, యూత్కి ఉద్యోగాలు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పాకాల మండలంలో ఇంతవరకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, కానీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ రాత్రి 24 hours డాక్టర్ అందుబాటులో లేరు. దాన్ని తెస్తూ పాకాల మండలాన్ని అభివృద్ధి చేయాలి. మట్టం ల్యాండ్స్ ఎవరెవరు ఆక్యుపై చేసుకున్నా ఆ మట్టం ల్యాండ్స్ అంతా రిటర్న్ చేసి అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా మంచి హబ్బు తెచ్చి పెడతాను. ప్రజలకి ఎక్కడ రౌడీజం లేకుండా, చంద్రగిరి నియోజకవర్గంలో రౌడీజం లేకుండా, ఈ ల్యాండ్ మాఫియా కానీ, శాండ్ మాఫియా కానీ, రెడ్ శాండ్ మాఫియా, గంజా మాఫియా లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ముందు కొట్టుకుంటారు కానీ బ్యాక్ ఎండ్లో అందరూ కలిసే ఉంటారు. అక్కడే స్ట్రాటజీస్ వేయాలంటే ఖచ్చితంగా 100% మనసా వాచా కర్మన ఎవరైనా ఫైట్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్ లేవు ఇక్కడ ఈ జిల్లాలో. అందుకనే టీడీపీ పదే ఫెయిల్ అవుతుంది కొన్ని నియోజకవర్గాల్లో అనేది మిగిలిన వాళ్ళు కథ నాకు తెలియదు. నా బ్లడ్, నా రక్తం పసుపు. విజయానంద్ రెడ్డి అనే వ్యక్తి నాకు లారీలు ఉండేటప్పుడు పక్క షెడ్డుకి వచ్చేవాడు. ఆ విధంగా పరిచయం. 2020లో పార్టీలో కూడా ఒక వ్యక్తి అడిగితే ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎదురు కడపని అడగల. నాకు ప్రత్యర్థులు అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొందరు ప్రత్యర్థులు నా ఎదుగుదలని ఓర్చలేని వ్యక్తులు చెప్పే వ్యక్తి. నేను కాణిపాకంలో ప్రమాణం చేసేదని సిద్ధం. విజయానంద్ రెడ్డి అనే వ్యక్తి ఉండొచ్చు, ఏ వ్యక్తికి కానీ నేను సాయం చేయాల. ఈరోజు మొన్నటి వరకు నేను 1 సంవత్సరం ముందు వరకు నేను చిత్తూరు టికెట్ అడిగా. నాకు చిత్తూరు టికెట్ ఇచ్చుంటే ఈరోజు నేను ప్రత్యర్థి అయి ఉంటాను, నేను అతను చూసుకుంటాం. నా కుమారుడికి పెళ్లి జరిగితే సుమారు 50,000 మంది వచ్చారు. ఒక్క వైసీపీ వ్యక్తికి కూడా నేను వెడ్డింగ్ కార్డు ఇలా. నా పార్టీలో ఉండి బయట పోయిన మా బంధువులకు కూడా ఇలా. నా పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలో ఉండి పోయిన బయట వ్యక్తులు కూడా ఒక వెడ్డింగ్ కార్డు ఇలా. విజువల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో ఒక వైసీపీ కార్యకర్త అదే బహిరంగ వేదికల్లో కలవట్లేదు, దాన్ని ఎవరు కాదనట్లేదు. సో ఇంకొకటి ముఖ్యంగా పులవర్తి నాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దగ్గర వ్యక్తి. సో ఇది ఇక్కడే కాదు, విజయవాడలో కూడా నడుస్తున్న డిస్కషన్. మీకు చెప్పాను కదా, ఒక వర్గం నా ఎదుగుదల లేకుండా వాళ్ళు నా పైన పెట్టింది, పార్టీ గమనించింది. పెద్దిరెడ్డి నాకైతే నా క్వారీ ఎందుకు 60 కోట్లు పెనాల్టీ వేస్తారు, 50 కోట్లు. నా ఫ్యాక్టరీ ఎందుకు 4 కోట్లు వేస్తారు. ఇంటీరియర్ మోడల్ తెచ్చుకున్నా, ఫ్యాక్టరీలు మూసేసా. పెద్దిరెడ్డికి సంబంధించి లోపాయి గారు మాట్లాడుతూ ఉండేది, లేదా తిరుపతి కరుణాకర్ రెడ్డి గారితో లోపాయి గారు మాట్లాడేది, లేదా చెవిరెడ్డితో మాట్లాడేది, లేదా రోజా గారితో మాట్లాడేది, లేదా మధుసూదన్ రావుతో మాట్లాడేది వ్యక్తులు అందరూ బాగుండారు. హైదరాబాద్లో కూర్చొని ఇళ్ళల్లో భోజనాలు పెడతా ఉన్నారు, హైదరాబాద్లో కూర్చొని టిఫిన్లు పెడుతున్నారు. వాళ్ళు నా ఎదుగులను ఓర్చుకోలేకుండా నా పని చేసే కుట్ర. నేను కాణిపాకం కూడా ప్రమాణం చేస్తా. నా జీవితంలో పెద్దిరెడ్డి గారితో నాకు కనపడింది ఎదురుగా 2 సార్లు. మీరు ఎవరినైనా అడగండి, నేను ఎదురు చెప్తాను. 3 సార్లు అండి. నా భార్య, నా కొడుకు, నేను కలిసి హైదరాబాద్కి మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కలిశారు, రేణిగుంట ఎయిర్పోర్ట్లో. ఓడిపోయినాక బొజ్జల సుధీర్ రెడ్డి గారు, నేను, హేమాంబరరావు అని ఒక ఫ్రెండు, ఈ ఆర్సీ పురాణం సంబంధించిన ప్రియాంకని మేము ఎయిర్పోర్ట్లో ఆ రోజు కలిసాం. ఇంకొకసారి ఎయిర్పోర్ట్లో పోతా ఉంటే హైదరాబాద్ పోతే కలిసాం. అంటే దండం అంతే, అంతే. ఎవరైనా ఆడతాను. నేను నిజాయితీగా నిక్కర్సగా నేను తలెత్తుకుని ఎగరేస్తా. వైసీపీ నాయకులకి నేను అడ్జస్ట్ అయింటే
నేను ఈ రోజు కూడా పార్టీ వదిలేసి వెళ్ళిపోతాను. చంద్రబాబు నాయుడు గారు నా పైన ఉంచిన నమ్మకం, నన్ను నమ్మిన నారా లోకేష్ గారు నాకు ముఖ్యం. నా నమ్మకాన్ని నేను పోగొట్టుకోను. పార్టీ ఏం చెప్తే ఆ విధంగా వెళ్తాను. పార్టీ సిద్ధాంతం నా సిద్ధాంతం. నా రక్తం పసుపు, నా కులం పసుపు, నా కులాలు ఉండదు. నేను ఆ విధంగా వెళ్తాను. అందువల్లే చంద్రబాబు నాయుడు గారు నాకు రెండోసారి ఇచ్చారు. బిగ్ టీవీ ద్వారా ఇచ్చిన ఆపర్చునిటీ మర్చిపోలేంది. నేను మళ్ళా చెప్తాను, ఆఫ్టర్ గెలిచినాక 1 yearలో ఇదే బిగ్ టీవీని పిలిపించి మిమ్మల్ని చంద్రగిరి నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేశానో, గతంలో ఏ విధంగా ఉంది చంద్రగిరి నియోజకవర్గం, ఇప్పుడు ఏ విధంగా ఉంది చూపిస్తా. చంద్రగిరి కోట, రాయల కోట పైన జెండా ఎగరేసేది నా లక్ష్యం. నా నమ్మకాన్ని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, మా పెద్ద ఆయన గారికి కానీ, మా చిన్న ఆయన గారికి నేను నమ్మకంగా ఉంటా. ఆ ఎదుగుదలకి నన్ను అనగదక్కాలని వ్యక్తులు కూడా దేవుడు కలియుగ దైవం, నేను నమ్మే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, నా సాయిబాబా చూసుకుంటాడు కాబట్టి నేను పట్టించుకోను. నాని గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.